అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అపోస్తలు 2వ అధ్యాయము 1 నుంచి 4. ఎవరైనా ఓపెన్ చేస్తే తీసుంటే వాళ్ళు చదవండి. శ్యామ్ కుమార్ గారు. అన్నా ప్రీతమన్నా అన్న లాస్ట్ టైం మీరు చెప్తా ఉంటే ఒక డౌట్ వచ్చిందన్న. అది జస్ట్ ఒక 1 minute క్లారిఫికేషన్. అన్న ఓకే అన్న ప్రేయర్ చేసుకొని ఓకే అన్న. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు ఎవరు తీస్తే వాళ్ళు చదవండి. శ్యామ్ కుమార్ గారు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. ఓకే, లెట్స్ క్విక్లీ ప్రే. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రభువా, గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, అయా సమస్తమును నోటి మాట ద్వారా సృష్టించిన దేవుడవు అయా తండ్రి నాయన. అయా అటువంటి గొప్ప దేవుడవు మేమైతే ఏమాత్రమును అర్హత లేని వారం ప్రభువా. అవును తండ్రి, కీర్తనకారుడు అన్నట్లుగా భూమి ఆకాశం నేను చూచుండగా మనుష్యుడు ఏపాటివాడు, నీవు లక్ష్యమించుటకు మనుష్యుడు ఏపాటివాడు ప్రభువా. అవును తండ్రి, మీరైతే మమ్మల్ని కనుకరించి మమ్మల్ని ప్రేమించి అయా మీ రక్షణలోకి నడిపించారు. అయా తండ్రి నాయన, ఒక చిన్న గుంపుగా మీ వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకే కృతజ్ఞత ఆస్తులు తండ్రి నాయన. ఇదిగో మేమందరము మీ వాక్యం నేర్చుకోవాలని, మీ స్వరం వినాలని ఆశతో వచ్చి ఉండగా కనికరమును దయచేయండి. మీ స్వరమును మాకు వినిపించండి అయా. ఎక్కడ కూడా ప్రభువా మేము తప్పిపోకుండా అయా తండ్రి నాయన, మీ వాక్యమును మా హృదయంలో ఉంచుకొని అయా మిమ్మల్ని గణపరచుటకు మీరే శక్తిని దయచేయమని, మా హృదయాలను మా శరీరంలో మీకు ఇష్టమైన బలి అర్పణగా ఉంచుకున్నటకు అయా తండ్రి మీరే మాకు శక్తిని దయచేయగలరని, ప్రతి ఒక్కరి హృదయాలను ఎరిగిన దేవుడవు తండ్రి, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని గద్దించి అయా మమ్మల్ని ప్రేరేపించి సమస్త మహిమ ఘనత మీరే పొందమని నా ప్రభు త్వరగా రానైన యేసుక్రీస్తు నామం పేట అతి వినయంగా బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అన్న లాస్ట్ టైం వీడియో చూస్తున్నప్పుడు అది బాగుందన్న. జస్ట్ ఒక వర్డ్స్ ప్రేయర్ లో వచ్చిందన్న. సేమ్ యాక్ట్స్ 2:39 తెలుగులో బాగుందన్న. 38 అన్న సారీ. పేతురు మీరు మార్పు మనసు పొంది పాపరక్షణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నా నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇది అన్న వాక్యము. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనము బాప్తిజం తీసుకుంటే 3 అంటే ఫాదర్ సన్ హోలీ స్పిరిట్ అని తీసుకుంటున్నాము. జీసస్ క్రైస్ట్ నేమ్ తోనే ఎందుకు తీసుకోవడం లేదు? ఆర్ దేర్ ఎనీ కమ్యూనిటీస్, ఆర్ దేర్ ఎనీ చర్చెస్ హూ బాప్టైజ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? అదొక్కటే నా డౌట్. ఉన్నారా అంటే మన బాప్తిజం జీసస్ పేరు మీద ఎందుకు తీసుకోవడం లేదు? ఇక్కడ క్లియర్ గా ఇచ్చినా కూడా త్రియేకం దేవుడి పేరు ఎందుకు తీసుకుంటున్నాం? అదే నా డౌట్, అంతే సింపుల్. శ్యామ్ కుమార్ గారు ఒకసారి కూడా డిస్కస్ చేసినట్టు అడిగారనుకుంటా. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. క్విక్ గా తీస్తే చదువు బబ్లు. మత్తయి 28వ అధ్యాయము 19, 20, 21. కాబట్టి మీరు వెళ్ళి చదవండి శ్యామ్ కుమార్. 28, 19, 20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ త్రియొక దేవునిలో బాప్తిసం పొందమని చెప్తున్నారు. అక్కడనేమో క్రీస్తు నామంలో. రెండు కరెక్టే, డ్యూయలిజం అంటారు. అది లాస్ట్ టైం
శ్యామ్ కుమార్ గారితో కూడా డిస్కస్ చేస్తాను నేను. కానీ ఫస్ట్ నామం ఏదైనా ఒకటే, రెండో ఒకటే. ఎందుకంటే గాడ్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, బట్ ఇన్ 3 persons కదా. కానీ మెయిన్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ ఏంటిదంటే బాప్తిజం అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బాప్తిస్మం పొందుటలో నా హృదయ పరివర్తన చెందుతుందా, అది ప్రైమరీ ఫోకస్ అన్నమాట. సంఘాలలో కొంతమంది డిబేట్లు కూడా చేస్తున్నారు, ఇది చేయాలా అది చేయాలా క్వశ్చన్లు చేసుకొని. నేను చూసినంత మటుకు చాలా మంది త్రియక దేవుళ్ళనే చేస్తున్నారు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇస్ ప్రైమరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దాంట్లో హృదయం అసలు బాప్టిజం అంటే ఏంటి క్లియర్ గా మనం చూసుకున్నాం ఒక సెషన్ అంతా. హృదయంలో నేను క్రీస్తు కొరకు చనిపోయి, అంటే ఇలా మునిగినప్పుడు క్రీస్తు కొరకు చనిపోయి తిరిగి లేచినప్పుడు క్రీస్తులో నా హృదయం కూడా నేను పునరుద్ధానుడయ్యాను, నేను నూతన సృష్టి అయి ఉన్నాను క్రీస్తు. అది ప్రైమరీగా ప్రతి ఒక్క బిలీవర్ అర్థం చేసుకోవచ్చు. అది లేకపోతే త్రియేక నామంలో కానీ, త్రియేక దేవుని నామంలో కానీ, క్రీస్తు నామంలో కానీ మునిగి తేలడంలో దెర్ ఇస్ నో పాయింట్, హృదయం పరివర్తన చెందకపోతే. సో అది ప్రైమరీ బబ్లు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే ఏదన్నా కమ్యూనిటీ త్రియేకం అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్, సన్, హోలీ స్పిరిట్ కాకుండా ఓన్లీ జీసస్ క్రైస్ట్ నేమ్ మీదనే ఏదన్నా ఇస్తున్నారా బాప్తిజం? ఉన్నాయి బబ్లు, నాకు తెలిసి ఒక న్యూ జెర్సీలో ఒక చర్చ్, మరి ఇండియాలో నాకు తెలియదు కానీ ఉన్నాయి. బట్ ప్రైమరీ ఫ్యాక్టర్ ఈస్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ బాప్టిజం. ఓకే అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. గత వారం ఉండలేకపోయాను కానీ లాస్ట్ సెషన్ లో మనము బాప్తిజం ఆఫ్ హోలీ స్పిరిట్ అంటే ఏంటి, హోలీ స్పిరిట్ లో బాప్తిజం పొందుట ఏంటి అని చూసుకున్నాం. 2 వర్సెస్ మాత్రమే చూపించి దెన్ విల్ కంటిన్యూ. ఒకటి, బాప్తిజము పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజం ఎప్పుడు పొందుతాము. ఒకటి అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో మొదటిగా పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మొదలైనప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని చేత బాప్తిజం ఎలా పొందారు అని చూసాము. పరిశుద్ధులలో బాప్తిజము పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు, బాప్తిజం ఎప్పుడు జరుగుతుంది, అసలు బాప్తిజం అంటే ఏంటి, పరిశుద్ధాత్మలో బాప్తిజం ఏంటి అన్నది లాస్ట్ టైం చూసుకున్నాం. ఒకసారి పరిశుద్ధులలో పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వస్తాడు అన్నదానికి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14. ఎవరైనా తీస్తే చదవండి. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎప్పుడు జరిగింది? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే క్రీస్తు పైన మీరు విశ్వాసం ఉంచినారో, క్రీస్తే నిజమైన రక్షకుడు, క్రీస్తే నిజమైన దేవుడు, క్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై నా పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించాడని ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచుతారో అప్పుడు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. రక్షకులలో ఎప్పుడైతే విశ్వాసము రక్షణను పొందుతారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రింపబడతారు. ఎందుకు ముద్రింపబడతారు? 14వ వచనంలో. ఎందుకంటే ఆయన మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనకు రాబో స్వాస్థ్యం ఏంటి? నిత్య జీవం. ఆ నిత్య జీవం వచ్చే వరకు మనకు సంచకరువుగా ఉన్నాడు అని వాక్యంలో ఉన్నది. ఎప్పుడు వస్తాడు అని చూసుకున్నాము. అసలు బాప్తిజం, పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిజం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అన్నది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలలో చూసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు.
ఏలాగు శరీరమై ఏకమై ఉన్ననో అనేకమైన అవయములు కలిగి ఉన్నవో, ఏలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్ననో ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పాపం చేసిన వారమైతిమి. సో 12వ వచనంలో ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నాయో అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అక్కడ శరీరం ఎవరు? క్రీస్తు, బాడీ ఆఫ్ క్రైస్ట్, చర్చ్, సంఘం. ఎప్పుడు చాలా చోట్ల బాడీ ఆఫ్ క్రైస్ట్ అన్న ప్రతిసారి ఇట్స్ సంఘం. మొత్తం కంటెక్స్ట్ అంతా చదువుకుంటూ వస్తే 12వ అధ్యాయం మొత్తము ఇక్కడ ఎందుకు డిఫరెంట్ అవయవాలు అవన్నీ అంటున్నాడు అంటే, కొరింథీ సంఘంలో గొడవలు ఉన్నాయి, వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరందరూ దేవుని శరీరంలో అవయవాలు. మీరు ఇంకా కిందికి వెళ్తే చదివితే కన్ను వెళ్ళి నాకు చేతికి నువ్వు నా అవసరం లేదు అంటే కుదరదు, అన్ని ఫంక్షన్ చేస్తేనే శరీరం ఫంక్షన్ అవుతుంది కరెక్ట్ గా అని చెప్తాడు పౌలు. సో అది చెప్తూ శరీరంలో అవయవాలన్నీ పనిచేయాలి, ఆ అవయవాలన్నీ క్రీస్తు కొరకు పనిచేయాలి, సంఘం గురించి చెప్తుంటాడు అన్నమాట. సో 13వ వచనంలో ఏలయనగా యూదులమైన సంఘం అంటే ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళ లేకుంటే ఎవరన్నా? క్రీస్తు అంటే ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో వాళ్ళందరూ బాప్తిజం. ఇంత ముందే చూసుకున్నాం కదా, బాప్తిజం పొందినంత మాత్రాన రక్షణ పొందినట్లు కాదు. హృదయంలో పరివర్తన, నేను క్రీస్తులో చనిపోయి నా పాప జీవితానికి చనిపోయిన వాడనై ఉండి నేను క్రీస్తులో పునరుద్ధానుడైనాను, నేను నూతన సృష్టి అయి ఉన్నాను ఎవరైతే నమ్ముతారో వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళు బాప్తిజం పొందాలి అని వాక్యంలో ఉంది. ఇట్స్ అన్ ఆర్డినెన్స్. బాప్తిజం పొందిన వాళ్ళు క్రీస్తులో పునరుద్ధానుడై మరణించి పునరుద్ధానులైన వారు సంఘంలో ఎప్పుడు ఎలాగూ చేర్చబడతారు అన్నదే ఇక్కడ 13వ వచనంలో ఉంది. ఏలయనగా యూదులైనను గ్రీసు దేశస్థులైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. ఇంగ్లీష్ లో అయితే ఫర్ యాజ్ ద బాడీ ఈజ్ వన్ అండ్ హ్యాస్ మెనీ మెంబర్స్ but by one spirit we are all baptized into one body. పరిశుద్ధాత్మ దేవుని చేత బాప్తిస్మం పొంది ఒక్క శరీరంలోకి మనం చేర్చబడిన వారమన్నమాట. సో అంటే పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంఘంలోకి చేర్చుతాడు ఆటోమేటిక్ గా. అందుకనే ఒక్కసారి అదే అధ్యాయంలోనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం, సంఘంలో అందరి ప్రయోజనం కొరకు ప్రతి ఒక్కరికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడిందంట. ఆత్మ నాలో ఉన్నాడు, నాలో ప్రత్యక్షమై ఉన్నాడు అని తెలుపబడటకు కిందకి వెళ్తే ఇంకా 8వ వచనం నుంచి ప్రతి ఒక్కరికి ఒక గిఫ్ట్ ఇవ్వబడుతుంది, అట్లీస్ట్ ఒకటన్నా ఇవ్వబడుతుంది గిఫ్ట్. ఆ గిఫ్ట్లు అన్ని వరుసగా రాయబడి ఉంటాయి. 8, 9, 10 వచనాలు చదువుకుంటూ వెళ్తే ఆ గిఫ్ట్లన్నీ రాయబడి ఉంటాయి. ఎందుకంటే అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడంట. ఫస్ట్ ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రత్యక్షత ఉన్నాడు అని కనబడుటకు ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు ఇవ్వబడినాయంట. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందుతామో సంఘంలోకి చేర్చబడతామో, సంఘంలో చేర్చబడిన తర్వాత ఒక్కొక్కరికి గిఫ్ట్లు ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ గిఫ్ట్లు ఎందుకంట,
ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు ఇవ్వబడినాయి. నా కొరకు కాదు, అది ఇవ్వబడింది నా కొరకు కాదు, ప్రతి ఒక్కరికి ప్రయోజనం కొరకు ఇవ్వబడింది. సో జస్ట్ అవుట్లైన్ ఏంటిది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు బాప్తిసం పొందుతాం మనం అంటే, ఎప్పుడైతే రక్షణ పొందుతామో పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందుతాము. పరిశుద్ధాత్మ దేవుని బాప్తిజం అంటే ఏంటిదంటే సంఘంలో చేర్చబడతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లుగా సంఘంలో చేర్చబడతాం. సంఘం అంటే సెట్ అపార్ట్, బిలీవర్స్ బాడీ, ఎక్లీసియా గ్రీకు భాషలో సెట్ అపార్ట్. ఎవరైతే ప్రత్యేకింపబడిన వారు ఉన్నారో వారందరి గుంపు సంఘం. అది ప్రభువు సంఘము, ప్రభువు కొరకు, ప్రభువు మహిమ కొరకు, ప్రభువుని ఘనపరచుట కొరకు ప్రత్యేకింపబడిన సంఘం. అది అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో ఇది బ్యాక్గ్రౌండ్, లాస్ట్ టైం మనం చూసుకున్న బ్యాక్గ్రౌండ్ ఇది. కానీ 4 చోట్ల అపోస్తల కార్యంలోనే 4 చోట్ల రక్షణ పొందిన తర్వాత కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో రారు. 4 సందర్భాలు ఉన్నాయి. నేను లాస్ట్ టైం ఎవరైనా క్వశ్చన్ అడుగుతారేమో అని చూస్తున్నాను, కానీ ఈసారి నేనే క్వశ్చన్ అడిగి నేనే ఆన్సర్ చెప్తున్నాను. 4 సందర్భాల్లో, ఎందుకంటే ఇంతకుముందు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13, 14లో చూసినట్లుగా, ఎప్పుడైతే నేను రక్షణ పొందుతానో పరిశుద్ధాత్మ దేవుడు నాలో వచ్చి నివసిస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నాలో వచ్చి నివసిస్తున్నాడో నేను పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందుతాను, అంటే సంఘంలోనికి చేర్చబడతాను. కానీ ఈ అపోస్తల కార్యంలో 4 చోట్ల, 4 సందర్భాలలో రక్షణ పొందిన, అంటే క్రీస్తుని విశ్వసించిన తర్వాత కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని బాప్తిసం పొందరు. అర్థమైంది కదా? ఇమ్మీడియట్ గా పొందుతారు ఈవెన్చువల్లీ, కానీ ఇమ్మీడియట్ గా పొందరు. ఆ 4 సందర్భాలు ఏంటి మరి? ఇక్కడ రాయబడినట్టుగా అక్కడ ఎందుకు జరగలేదు? మరి కాంట్రడిక్షన్ అన్నట్లే కదా, ఇమ్మీడియట్ గా జరగలేదు అంటే ఇప్పుడు అపోస్తల కార్యాన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నట్లే కదా. సో కానీ వాక్యం ఎప్పుడు కాంట్రడిక్షన్ కాదు. 40 మంది రాసిన అరౌండ్ 66 బుక్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపింపబడి రాసిన వాక్యమే. అందుకనే ఎక్కడ చూసినా యూ విల్ హ్యావ్ దట్ ఏమంటారు, సింక్రనైజేషన్ ఉంటుంది. ప్రతి ఒక్క చోట ఒక వాక్యము ఇంకొక వాక్యాన్ని వ్యతిరేకించదు. మరి ఈ 4 సందర్భాల్లో ఏంటి డిఫరెన్స్, ఏంటి, ఏం జరిగింది ఈ 4 సందర్భాల్లో అన్నది చూసుకుందాం ఈ దినాన. అది ప్రైమరీ ఫోకస్ మనది. ఇంకా మనం అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలోనే ఉన్నామండి. 3వ వచనం మెయిన్ గా ప్రైమరీ ఫోకస్. కానీ బాప్తిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ లో సంఘంలో చేర్చబడుట అన్న విషయంలో ఒక 4 సందర్భాల్లో అపోస్తల కార్యంలో డిలే జరిగింది. ఇమ్మీడియట్ గా వాళ్ళు రక్షణ పొందిన వెంటనే వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసము పొందలేదు. వాళ్ళు ఎందుకు పొందలేదు, దాని సందర్భం ఏంటి, దానికి వల్ల దేవుని సంఘానికి ఎలాగూ ఇంపార్టెన్స్ వచ్చింది అన్నది ప్రైమరీగా మనం వెరిఫై చేస్తాం, ఇప్పుడు చూసుకుంటాం అన్నమాట. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు బాప్తిసం పొందారని మనందరికీ ఎట్లా తెలిసింది? 4వ వచనంలో ఉంటది. వాళ్ళకి ఫిజికల్ గా నాలుకలు ఇలా వచ్చి, అగ్ని చేత వెలిగింపబడిన నాలుకలు వాళ్ళ పైన వచ్చి దిగినట్లుగా చూస్తున్నాం మనం అక్కడ కదా. ఒక ఫిజికల్ ఏమంటారు, ఆథెంటికేషన్, వాళ్ళకి నిజమైన బాప్తిసం పొందినారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మరూపి అయి ఉన్నాడు. ఆత్మరూపి అయిన దేవుడు మనుషులకు ఎవరికి కనపడడు. అది కూడా చూసుకున్నాం మనం లాస్ట్. మరి ఆథెంటికేషన్ అంటే వీళ్ళు నిజమైన రక్షణ పొందినారా? అపోస్తులు వారితో పాటు ఉన్నవారు నిజమైన రక్షణ పొందినారా అనే ఆథెంటికేషన్ ఏంటిది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి ఫిజికల్ గా కనపడినాడు. మిగతా యూదులకు కూడా వీళ్ళకి నిజమైన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తిసం పొందారా లేదా అని వాళ్ళకి ఎలా తెలిసింది? మిగతా యూదులు, అక్కడ 3000 మంది యూదులు ఉన్నారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు ఉన్నారు. వాళ్ళకి ఎలా తెలిసిందంటే వీళ్ళు వాళ్ళకు అనుగుణమైన భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు, అనేక రీతులమైన భాషలలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా ఆథెంటికేట్ అయింది వీళ్ళు నిజమైన పరిశుద్ధాత్మ దేవుని చేత రక్షణ పొందినారు అని. వాళ్ళకు కూడా ఆథెంటికేషన్ జరగబడి, అది అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో చూసాం.
కానీ ఇక్కడ డిలే జరిగింది అన్నాం కదా, ఎక్కడెక్కడ అంటే అపోస్తుల కాలంలో 2వ అధ్యాయంలో డిలే జరుగుతుంది, 8వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో జరుగుతుంది. 19 డిలే స్పెసిఫిక్ సపరేట్ రీజన్ అండి, అది కూడా చూస్తాము. కానీ 2, 8, 10, 19 పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ రక్షణ పొందిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా రాలేదు వాళ్ళ మీదకి, ఇమ్మీడియట్ గా వాళ్ళని పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందలేదు, వాళ్ళు డిలే జరిగింది. ఎందుకు డిలే జరిగింది అన్నది కూడా చూస్తాం. సో మెయిన్ గా 5 or 6 క్వశ్చన్స్ ని మనం అడ్రస్ చేస్తాం ప్రతి ఒక్క అధ్యాయంలో. ఒకటి ఏంటిదంటే బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎవరి ద్వారా వాళ్ళు బాప్తిసం పొందినారు, వాళ్ళు దేని చేత వీళ్ళు పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తిసం పొందినారా అని ఎలా వారిని ధృవీకరింపబడింది వాళ్ళకి, ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు బాప్తిసం పొందడం వల్ల పరిణామాలు ఏం జరిగినాయి, అసలు ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు వీళ్ళకి ఈ 3 అధ్యాయాల్లో ఈ 4 అధ్యాయాల్లో ఎందుకు స్పెసిఫిక్ గా డిలే చేయబడింది అన్నది ప్రైమరీగా చూసుకుంటాము. సో బిఫోర్ వి గో టు ఆ 4 అధ్యాయాలకు వెళ్ళక ముందు బ్యాక్గ్రౌండ్ ఏంటిదంటే, ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 19 నేను క్విక్ గా చదువుతానండి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. ఈ కంటెక్స్ట్ మీకు అందరికి తెలిసిందే కదా, ఎవరు నేను ఎవరే అనుకుంటున్నారని శిష్యులను క్రీస్తు అడిగితే, అప్పుడు సీమోను పేతురు లేచి, నీవు సజీవుడమైన యేసు కుమారుడవని మేము ఎరుగుదుము అని చెప్తాడు ఆయన. అప్పుడు క్రీస్తు అందుకు యేసు, సీమోను బారియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను, కానీ నరులు నీకు బయలుపరచలేదు, ఈ విషయం చెప్తాడు. దాని తర్వాత, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇది మొదటిసారిగా ఎక్లీసియా అన్న వర్డ్ని, ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా సంఘానికి గ్రీకులో గ్రీకులో పదం ఏంటంటే ఎక్లీసియా. ఈ ఎక్లీసియా మొట్టమొదటిసారిగా బైబిల్లో న్యూ టెస్టిమెంట్ లో కనపడేది ఈ చోట, మత్తయి సువార్త 16వ అధ్యాయం. సో క్రీస్తు చెప్తున్నాడు, నా సంఘాన్ని నేను కడతాను. దేనిపైన సంఘాన్ని కడతాడంట? పేతురు పైన అండి, బండ మీద. బండ మీద. ఆ బండ ఏంటిది అంటే, పేతురు ఇంతకుముందు ఏదైతే చెప్పాడో సంఘమే ఫౌండేషన్. ఫౌండేషన్ ఏంటి సంఘానికి అంటే, పేతురు ఇంత ముందుకు చెప్పినాడు కదా, ఏంటిది చెప్పినాడు? క్రీస్తు. నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు, నీవు దేవుని కుమారుడమైన క్రీస్తు పైన కడుతున్నాను. ఆ వాక్యం చాలా మంది పేతురు పైన కడుతున్నా అని దేవుడు అన్నాడు అని. ఇన్ఫాక్ట్ రోమన్ క్యాథలిక్స్ ఏం చేస్తారంటే, వెళ్ళి పేతురుని పూజిస్తారు వాళ్ళు. సెయింట్ పీటర్ బాసిల్లా అని కూడా ఉంది. వాళ్ళు ఏంటిదంటే, పేతురు ద్వారా సంఘం కట్టబడుతుంది, పేతురు హీఈస్ ద హెడ్ ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్ అని ఇప్పటికీ క్యాథలిక్ సంఘంలో, రోమన్ క్యాథలిక్ సంఘంలో ఇట్స్ ప్రిడామినెంట్. దే వర్షిప్ పీటర్ ఆల్సో, నాట్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, పేతురుని కూడా వర్షిప్. అది ఇంకొక టాపిక్లు అండి. బట్ ఇక్కడ ఫౌండేషనల్ డాక్టరీన్ ఏంటిది అంటే, ఫౌండేషన్ గా దేవుడు దేనిపైన కడతాడు అంటే, క్రీస్తు అనే బండ పైన కడతాడు, సంఘము నిలబడుతుంది. క్రీస్తు అనే బండ పైన సంఘం నిలబడుతుంది. కానీ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచనం ఏంటంటే, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఇప్పుడు ఇక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుతువో ఆ పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఇక్కడ కీసు సంఘాన్ని ఓపెన్ చేసే కీసు పేతురుకి ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. క్రీస్తు కీస్ అంటే ఏంటివండి? కీసు అధికారమునకు సూచన. అధికారమునకు సూచన ఎందుకంటే కీ ఉంటేనే డోర్ ఓపెన్ చేయగలుగుతాం, క్లోజ్ చేయగలుగుతాం. కీ లేకపోతే డోర్ని ఓపెన్ చేయలేం, డోర్ని క్లోజ్ చేయలేం.
మీరు ఇంకా అపోస్తల ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 18వ వచనంలో కూడా చూస్తే అపోస్తలులందరికి కూడా ఇస్తున్నట్లుగా చూస్తాం. కానీ ముఖ్యంగా ఇక్కడ ప్రైమరీగా పేతురుకి ఇస్తున్నాడు. పేతురుకి చెప్తున్నాడు క్రీస్తు, నీకు పరలోక కింగ్డమ్ ఆఫ్ హెవెన్, కింగ్డమ్ ఆఫ్ గాడ్ యొక్క కీస్ ను నీకు ఇస్తా, అంటే అధికారంను, సంఘంలో ఎవరు చేర్చబడాలో అన్న అధికారంను నీకు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అక్కడ ఒక్కసారి డోర్ ఓపెన్ అయితే ఎవరైనా వెళ్ళొచ్చు ఆ డోర్లోకి. సంఘాన్ని ఎవరు చేర్చబడాలో అన్న ఆ కీస్ ని పేతురుకి దేవుడు ఇస్తున్నాడు. అక్కడ క్లియర్ గా చూస్తున్నాం. సో పేతురుకి ఈ ప్రాఫెసీ ఉంది, ఈ సంఘానికి ఓపెన్ చేయగలిగే కీస్ ఇవ్వబడినాయి. అది మెయిన్ ప్రైమరీగా మనం దాన్ని ఫోకస్ చేసుకొని మిగతా వచనాలు, మిగతా 4 అధ్యాయాలు చూస్తాం. ఓల్డ్ టెస్టిమెంట్ డేస్ లో రెండు డిఫరెంట్ సెక్ట్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి. అంటే యూదుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే రెండు సెగ్రిగేషన్స్ ఉన్నాయి మొత్తం ప్రజలందరూ. ఒకటి అంటే యూదులు, రెండవది అన్యులు. వాళ్ళు రెండు ఉండేవాళ్ళు. మేము యూదులము, దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళము, మిగతా వాళ్ళందరూ అన్యులు. ఎవరైతే సున్నతి పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు యూదులు, సున్నతి పొందని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అన్యులు. కానీ ఎప్పుడైతే ఈ గాస్పల్ ని ప్రీచ్ చేస్తున్న టైంలో మూడు డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఒకటి యూదులు, రెండవది అన్యులు, మూడోది ఎవరో చెప్తారా? శిష్యులు కూడా యూదులే కదా. నాస్తికులు అనుకుంటా. అన్యులందరూ నాస్తికులు అయిన వాళ్ళు, అన్య దేవతలను పూజించేటోళ్ళు కానీ నాస్తికులు కానీ. సమరయులు ఎందుకు డిఫరెంట్ అంటే యూదుల దృష్టిలో మనం అది కూడా చూసుకున్నాం కదా, గుడ్ సమరైటన్ అన్న స్టోరీ కూడా చూసుకున్నాం కదా. ఈ సమరయులను హేట్ చేసేవాళ్ళు యూదులు. ఎందుకంటే ఒకటి, సమరయులు హాఫ్ బ్రీడ్స్ అంటాం. వీళ్ళు వెళ్ళి అన్య లైక్ జంటైల్స్ ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళ పిల్లల్ని యూదులు వాళ్ళ పిల్లల్ని ఇచ్చుకొని వాళ్ళ ద్వారా పుట్టిన వాళ్ళు ఒకటి. రెండవది ఏంటంటే ఈ సమరయ స్త్రీ కథ విన్నారు కదా మీరు, అక్కడ కూడా మీరు చూస్తారు. మేము అబ్రహాము, లోతు వాళ్ళ వంశం నుంచి వచ్చిన వాళ్ళం, వాళ్ళకి సపరేట్ కొండ, మేము యెరూషలేంకి రాము, వాళ్ళకి సపరేట్ సంఘం, మళ్ళీ సపరేట్ యెరూషలేంకి రాము మేము, వాళ్ళకి వేరే కొండ పేరు నాకు గుర్తు రావట్లేదండి, నేను రాసుకున్నాను కానీ చూపిస్తాను తర్వాత. అక్కడికి వెళ్ళి వాళ్ళు పూజిస్తారు, వాళ్ళు జెరూసలేం. సో దెర్ ఆర్ 3 సెపరేట్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఆ టైంలో. ఇది బ్యాక్గ్రౌండ్ అండి. అర్థమైంది కదా? ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఎవరైనా ఏమన్నా యాడ్ చేస్తారా ఇక్కడ వరకు? అన్న ఒకటన్నా, జీసస్ క్రైస్ట్ బాప్టిజం కూడా లేట్ అయినట్టు మనకు తెలుస్తుంది కదన్నా. బాప్టిజం వేరు, అది నీళ్ళలో మునిగిన బాప్టిజం కదా. అవునవునన్నా, అది కూడా లేట్ అయినట్టు మనకు తెలుస్తుంది అన్న. మాథ్యూ చాప్టర్ 3:28 అనుకుంటా అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్. అది కొంచెం అంటే జీసస్ క్రైస్ట్ కూడా లేట్ అయినట్టు అనుకోవచ్చా మనము? అంటే క్రీస్తు ఆథెంటికేషన్ తన మినిస్ట్రీ స్టార్ట్ అవ్వకముందు ఆయన అందరి రైచియస్నెస్, తెలుగులో నాకు గుర్తు రావట్లేదు కానీ వర్డ్, ప్రతి ఒక్క రైచియస్నెస్ ఫుల్ఫిల్ అవుట్, అవి కూడా చూసుకున్నాం మనం పాయింట్స్ ఎందుకు జరిగిందని ఒక సెషన్ లో, రికార్డెడ్ సెషన్. అంటే ఇప్పుడు జీసస్ క్రైస్ట్ కూడా లేట్ అయిందని అనుకోవచ్చా మనము? అదేం లేదు, రైట్ టైంలో జరిగింది క్రీస్తుది, ఆయన పరిచర్య మొదలు పెట్టుకున్నాం. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని బాప్టిజం స్పెసిఫిక్ గా చూస్తున్నాం మనం. అంటే పరిశుద్ధాత్మ దేవుని బాప్టిజం అంటే చూసాం కూడా మనం క్లియర్ గా, వాళ్ళకి అథెంటికేట్ చేయబడింది. కానీ ఈ 3 అధ్యాయాలు మనం చూద్దాం ఎందుకు డిలే చేయబడింది ఈ 3 అధ్యాయాలు. 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసిందే, వీళ్ళందరూ ఉన్నా కూడా ఒకసారి మొదటి అధ్యాయం, అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయము 5వ వచనం ఎవరైనా తీస్తే చదువుతారా? నీళ్లలో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనేను. అది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు 40 రోజులు భూమి మీద ఉన్న తర్వాత ఆయన ఇంకా పరలోకానికి వెళ్తున్న టైంలో చెప్తున్నాడు,
సో 10 దినాలలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం వాళ్ళు పొందుతారు. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మినిస్ట్రీ వాళ్ళు పొందుతారు. మనము అక్కడ చూస్తాం మొత్తము అంతా చదువుకుంటూ వెళ్తే, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే వీళ్ళ పైన పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మొదలవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి పరిచర్య మొదలైన తర్వాత పేతురు నిలబడి, వీళ్ళందరూ తాగి ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై ఉన్నారు, వీళ్ళందరూ అన్య భాషలో మాట్లాడుతున్నారు, మిగతా భాషలో కాదు, కానీ నిజమైన రక్షణ పొందాలి మీరందరూ అని గాస్పల్ గురించి చెప్తాడు పేతురు నిలబడి. అంతా మనం చూసుకుంటూ వచ్చినాం, లాస్ట్ టైం కూడా ఒకసారి చదివినాం. దాని తర్వాత 37వ వచనంలో ఒకసారి నేను క్విక్గా చదువుతాను. 2వ అధ్యాయం 37వ వచనము. Now when they heard this, they were cut to the heart and said to Peter and rest of the apostles, men, brethren, what shall we do? వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తలులను అడిగిరు. వాళ్ళు అడిగినారు, వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. ఇంకా ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది, వాళ్ళు దేవర్ కట్ ఇన్ టు హార్ట్, దేవర్ కట్ టు ద హార్ట్ అని ఉంటుంది. వాళ్ళ హృదయాలలో నొచ్చుకొని మేము ఏం చేయాలని అడిగితే నెక్స్ట్ పేతురు చెప్తాడు, రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్. క్రీస్తు నామంలో మీరు బ్యాప్టైజ్, ఇప్పుడు ఇంతకుముందు బబ్లు కూడా చదివినాడు కదా, రిపెంట్ అండ్ బీ బ్యాప్టైజ్డ్ బికాజ్ క్రైస్ట్ హెస్ డన్ ద రెమిషన్ ఆఫ్ సిన్స్ అని చెప్తాడు. అక్కడ మీరు పరిశుద్ధాత్మ దేవుని గిఫ్ట్ గా పొందుతారని కూడా 39వ వచనంలో ఉంది. 38 పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు క్రీస్తు యేసు నామమున బాప్తిసం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. సో దెర్ వాజ్ ఎ డిలే ఆఫ్ 10 days గ్యాప్. ఎందుకు అంటే పేతురు కీ ఓపెన్ చేయాలి, యూదులందరికీ ఇక్కడ కీ ఓపెన్ చేస్తున్నాడు. ఒక్కసారి డోర్ ఓపెన్ అయితే వాళ్ళకి యూదులందరికీ ఇంకా ఎవరైనా యూదులు వెళ్ళొచ్చు, ఆ డోర్ ద్వారా ఎవరైనా యూదులు వెళ్ళొచ్చు దాని గుండా. ఇక్కడ ఎవరు బాప్తిసం పొందినారండి పరిశుద్ధాత్మ దేవుని చేత? యూదులు పొందినారు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో యూదులు పొందినారు. ఎప్పుడు జరిగింది? పెంతెకొస్తు దినాన జరిగింది. అపోస్తలు అందరూ వెయిట్ చేస్తున్నారు. 10 రోజులు క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలు అందరూ వెయిట్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడే డైరెక్ట్ గా వాళ్ళ మీదకి వచ్చినాడు. అది చూస్తాం మొత్తం అపోస్తల కార్యంలో. దీని ఏంటి ఫుల్ఫిల్ అయిందంటే అపోస్తల కార్యంలో 1వ అధ్యాయము 5వ వచనము అక్కడ ఫుల్ఫిల్ చేయబడుతుంది. ఆ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాన వారి మధ్యకి రావడం వల్ల 3000 మంది సంఘంలో చేర్చబడినారని చూస్తాం. సంఘం మొదలైంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మినిస్ట్రీ స్టార్ట్ అయింది, యూదులకు డోర్ ఓపెన్ అయింది. ఇంకా యూదులు ఎవరైనా ఆ డోర్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. సో పేతురు ద్వారా దేవుడు ఆ డోర్ను ఓపెన్ చేయించాడు. ఆ డోర్ ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయంకి వెళ్దాం. నెక్స్ట్ ప్లేస్ వేర్ ద డోర్ వాజ్ ఓపెన్. 12వ వచనం, 12 నుంచి 17 వరకు ఎవరైనా. 12 నేను చదువుతాను. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా బాప్తిస్మం పొంది ఫిలిప్పునకు ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందాను. ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? పైన చూస్తే సమరయ ప్రాంతంలోకి ఫిలిప్పు వెళ్తాడు. సమరయ ప్రాంతానికి ఫిలిప్పు వెళ్ళి అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్తను ప్రకటించిన వాళ్ళు నమ్ముతారు, బాప్తిసం పొందుతారు, కానీ వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు రాడు ఇమీడియట్ గా. కిందికి వెళ్తే కన్నా 14వ వచనం. Now when the apostles who were at Jerusalem heard that Samaria had received the word of God, they sent Peter and John to them. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని
వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిని ఎవని మీదికి ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. వాళ్ళు రక్షణ అయితే పొందినారు కానీ పరిశుద్ధాత్మ దేవుల్లో బాప్తిసం పొందలేదు. ఎందుకు? కీస్ పేతురు దగ్గర ఉన్నాయి. అర్థమైంది కదా? ఆ పేతురు వచ్చి కీ ఓపెన్ చేయాలి. దానివల్ల ఏం జరిగిందంటే అక్కడ సమరయులు ఎవరైతే ఉన్నారో 2 ఇంపార్టెన్స్ జరిగాయండి. ఒకటి ఏంటిదంటే యూదులు అపోస్తులు అందరూ వచ్చారు. అక్కడ చూస్తున్నాం, అపోస్తులను పిలిచినారు. వీళ్ళు సమరయ ప్రాంతంలో క్రీస్తు నమ్మిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, మీరు వెళ్ళండి అని పంపిస్తే పేతురు యోహాను వెళ్ళి వాళ్ళ పైన చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చాడని ఉంది అక్కడ. 2 ఏంటిదంటే ఒకటి సమరయులు సంఘంలో చేర్చబడినారు. వాళ్ళు సపరేట్ సంఘం క్రియేట్ అవ్వలేదు అక్కడ. ఇంతకుముందు ఏం చేస్తున్నారు? వాళ్ళు సపరేట్ టెంపుల్, సపరేట్ ప్రదేశం పెట్టుకుని ఉన్నారు యూదులకు అగెయిన్స్ట్ గా. కానీ ఇక్కడ ఒకే సంఘంనకు చేర్చబడ్డారు. క్రీస్తు అనే సంఘంనకు వారు చేర్చబడ్డారు. వారందరూ సమరయులు. ఎప్పుడైతే పేతురు యోహాను వచ్చి చేతులోంచి ప్రార్థించినారో వాళ్ళు క్రీస్తు సంఘంలోకి చేర్చబడిన వారై ఉన్నారు. సో డిఫరెంట్ సపరేట్ చర్చ్ సపరేట్ గా పెట్టుకోలేదు, వాళ్ళు ఒకటే సంఘంలోకి చేర్చబడినారు. ఒకటి. రెండవది ఏంటిదంటే యూదులు కూడా విట్నెస్ చేసినారు, ఓ వీళ్ళల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినాడు. వాళ్ళు అక్కడ రాయబడలేదు కానీ ఎలాగూ అథెంటికేట్ చేశారు, బట్ అక్కడైతే రాయబడింది వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందినారు అని. ఏదమ్మా ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు పేతురే చేర్చాలన్న సంఘంలోకి, ఇంకా పేతురు ఎన్ని ప్లేసెస్ అని తిరిగిండాలా? డోర్ ఓపెన్ చేయాలమ్మా అంతే. 3 సెక్టర్ మనం చూసుకున్నాం కదా. ఒకటి యూదులకి ఒకసారి డోర్ ఓపెన్ అయితే ఇంకెవరైనా వెళ్ళొచ్చు ఆ డోర్ దుండా. అట్లా కాదు, ఏ ఏ ప్రాంతాలకు పోయి ఇప్పుడు పేతురు తల మీద పెట్టినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చింది అన్నారు కదా. అంటే పేతురు ఎన్ని ప్లేసెస్ కని పోయి డోర్ ఓపెన్ చేయాలా, సంఘంలో చేర్చాలా? ఈ 3 కదమ్మా, ఇంతకుముందే చూసుకున్నాం కదా. 3 కైండ్స్ ఆఫ్ పీపుల్ నిన్నారు అక్కడ. అవు అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు కదా వాళ్ళు. డిఫరెంట్ ప్లేస్ లోనే యూదులే కదా. కాదు వదినా, అంటే ఎక్కడున్నా కూడా చేర్చుకోవచ్చు అని కాదు. కాదు వదినా, ఈ అపోస్తుల కార్యములంతా కూడా దేవుడు ఏ రకంగా తన చర్చిని స్టార్ట్ చేసినారు అనేది ఉంటది. 3 రకాల మనుషులు, సమరయులు, యూదులు, అన్యజనులు. ఈ 3 ఫస్ట్ చర్చెస్, ఈ 3 రకాల ప్రజల్లో ఫస్ట్ చర్చ్ పేతురు ద్వారా ఎట్లా జరిగింది అనేది మనం చదువుతున్నాం. పేతురు పోయి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దిగింది, పేతురు ద్వారా దిగింది. అంటే ఆ చర్చి మొదలైంది, ఆ చర్చ్ అక్కడ మొదలైంది అని. కాబట్టి ప్రతిసారి పేతురు ప్రతి ఊరికి పోయి చేయన అవసరం లేదు. అది ఆ 3 రకాల మనుషుల మధ్యలో మొట్టమొదటి సంఘము ప్రారంభము పేతురు ద్వారా జరిగింది. అది అంటే డోర్ ఓపెన్ అయిందమ్మా, వాళ్ళకి వెళ్ళొచ్చు ఎవరైనా. ఈయన కీ ఓపెన్ చేసినట్టు వాళ్ళ డోర్ ఓపెన్ అయింది. వాళ్ళు ఇంకా యూదులందరూ వెళ్ళొచ్చు ఏళ్ళ తరబడి. అది క్లోజ్ అయ్యే వరకు, ఎప్పుడు క్లోజ్ అవుతుంది తర్వాత చూద్దాం, రెవల్యూషన్ లో వస్తుంది. కానీ ఒక్కసారి వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ పీపుల్ కి ఓపెన్ అయితే ఇంకా అందరూ వెళ్తారు అనమాట ఆ డోర్ లోకి, సంఘంలోకి చేర్చబడు. సమరయులు 8వ అధ్యాయంలో చూస్తాం. సో ఆ ఆథెంటికేషన్ ఒకటి, యూదులు సమరయులు కూడా రక్షణ పొందిన వారై ఉన్నారని యూదులకు తెలియాలి. రెండోది, ఏదైతే దేవుడు క్రీస్తు సపరేట్ గా పేతురుకి ఇవ్వబడిన కీస్ ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవుతున్నాయి ఇక్కడ. అందుకని డిలే జరిగింది. ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత వాళ్ళకి కంటిన్యూస్ గా ఎప్పుడైతే రక్షణ పొందుతారో ఇమీడియట్ గా వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుల్లో బాప్తిసం పొందుతారు. అర్థమైంది కదా. మనం ఇంతకుముందు ఎవరికండి అన్యులలో సువార్తను ప్రకటించాలి అని అపోస్తుల కార్యంలో ఎవరికి ముందుగా ఎవరికి ప్రాఫెసీ చేయబడింది? ఇప్పుడు పేతురికి యూదుల మధ్య పరిచర్య చేయాలన్నది పేతురికి ఇవ్వబడిన పరిచర్య.
పౌలు అన్యులలో మాత్రం పౌలుకి ఇవ్వబడింది. అది మనం కూడా చూస్తాం. అననీయ వెళ్ళి దేవుడు ఆయనకు చెప్తాడు, అన్యుల ఎదుట ఈయన నా కొరకు శ్రమలు పొందాలి. ఎక్కడ ఉంటుందంటే అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలో వెళ్ళి చూస్తే పౌలు యొక్క కన్వర్షన్ చూస్తాం. అక్కడ పౌలుకి అన్యుల ఎదుట వెళ్ళి అన్యుల ఎదుట పరిచర్య చేయాలి పౌలు. కానీ కీస్ ఎవరి దగ్గర ఉన్నాయి? పేతురు దగ్గర ఉన్నాయి. పేతురు ఫస్ట్ డోర్ ఓపెన్ చేయాలి, అప్పుడే మినిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. సో 9వ అధ్యాయంలో ఎప్పుడైతే పౌలు కన్వర్జన్ స్టార్ట్ అవుతుందో, క్రీస్తులోకి వస్తాడో, ఇమీడియట్గా పరిచర్య స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా డోర్ ఓపెన్ అవ్వాలి అన్యులకు. 10వ అధ్యాయంలో డోర్ ఓపెన్ అవుతుంది అన్యులకు. ఎక్కడ అంటే 24వ వచనం నుంచి. ఇదంతా మీకు స్టోరీ తెలిసిందే, కొర్నీలియస్ యొక్క స్టోరీ, తెలిసిన స్టోరీ. నేను మీకు ఒకసారి ఎవరైనా 10వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయటైనను అట్టి వానిని ముట్టుకుంటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడనని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చి తిని గనక ఎందు నిమిత్తం నన్ను పిలువ నంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. ఈయన పేతురు యొక్క ఆలోచన చూసినారా? క్రీస్తు వెళ్ళి నువ్వు వెళ్ళి కొర్నేలియస్ వాళ్ళ ఇంటికి వెళ్ళంటే ఆయన హృదయం అక్కడ 28వ వచనంలో కనపడుతుంది. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటకైనను అట్టి వాణిని ముట్టుటకైనను యూదునికి ధర్మము కాదు. ఆయన యూదుని ఆలోచన ఉంది. ఆయనకి పేతురుకి యూదుని ఆలోచన ఉంది. అన్యజనులు ఎదగకూడదు, అన్యజనులతో సహవాసం చేయకూడదు యూదులు. కానీ ఇమీడియట్ గా మీకు తెలిసిన స్టోరీనే, దేవుడు ఆయనకి గొప్ప ఒక కళ వస్తుంది. కళ వచ్చినప్పుడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క జంతువుని వెళ్ళి అక్కడ ఆయన చూపిస్తే, నువ్వు వెళ్ళి వాటిని హంట్ చేసుకొని తిను అంటే, నేను తినకూడదు కదా ప్రభువా అంటే, అప్పుడు దేవుడు ఆయనకి ఆ కళ్ళలో బయలుపరుస్తాడు. దేవుడు ఏదైతే పవిత్రపరిచినాడో దాన్ని అపవిత్రం అని అనకూడదు. ప్రతి ఒక్కటి దేవుడు పవిత్రపరిచినదే. దేవుడు పవిత్రపరిచి నిన్ను ఆజ్ఞాపిస్తే చేయాల్సిందే అని ఆయనను బయలుపరుస్తాడు. సో అందుకనే ఆ దేవుడు నాకు అది బయలుపరిచినాడు కాబట్టే నేను ఏమో ఆలోచించకుండా వచ్చేసిన. దేవుడు నన్ను పొమ్మన్నాడు. అన్యుడైన కొర్నేలియస్ వారి కుటుంబం దగ్గరికి దేవుడు నన్ను బొమ్మన్నాడు, నేను వచ్చేసిన అని చెప్తున్నాడు అక్కడ. సో అన్యులకి డోర్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. కొర్నేలియస్ వారి కుటుంబం ద్వారా అన్యులకు పేతురుని పంపుతాడు దేవుడు. అదే పనిగా ప్రత్యేకంగా పేతురు వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు దేవుడు. ఎందుకంటే పౌలు పరిచర్య స్టార్ట్ అవ్వాలి, అన్యుల ఎదురుకి పరిచర్య స్టార్ట్ అవ్వాలి. పేతురు ఓపెన్ చేస్తే తప్ప పరిచర్య స్టార్ట్ అవ్వదు అక్కడ. సో ఇక్కడ కొర్నేలియస్ దగ్గరికి పంపిస్తున్నాడు. ఇప్పుడు 44వ వచనము నుంచి 48వ వచనం, సేమ్ అధ్యాయము 44వ వచనం నుంచి 48వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధ ఆత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడ్డ చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొండ్రి. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాడు. పేతురు వెళ్ళాడు. పేతురు ఉండాలి, ఓపెన్ కీ ఓపెన్ డోర్ ఓపెన్ అవ్వాలి అంటే. ఎందుకంటే కీ నా దగ్గర ఉంది.
సో ఆయన బోధిస్తాడు, వెళ్ళి క్రీస్తు ఎవరు, క్రీస్తు యందు విశ్వాసం ఆల్రెడీ తెలుసు కొర్నేలియస్ వాళ్ళు, అందుకనే దేవుడు పంపిస్తాడు. ఈయన వెళ్ళి బోధ చేస్తాడు గాస్పల్ని. వాళ్ళు ఎక్కడ 2వ అధ్యాయంలో కూడా చూస్తాము, ఇక్కడ కూడా చూస్తున్నాం. ఆయన గాస్పల్ని అందిస్తాడు. ఆయన ఇంకా మాట్లాడుతుండగానే, పేతురు మాట్లాడుతుండగానే వారి పైన పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దిగుతాడు వాళ్ళ పైన. వీళ్ళకట తెలుసు వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు దిగినాడు అని. వాళ్ళ అన్య భాషల్లో మాట్లాడుతుండగా వీళ్ళు వింటారు. సో 2 మెయిన్ ఫ్యాక్టర్ ఏంటిదంటే, ఒకటి పేతురు రావడానికి దేవుడు ఎందుకు పేతురికే నియమించినాడు అంటే, ఒకటి పేతురుతో పాటు ఉన్న యూదులకు కూడా తెలియాలి ఏది దేవుని రక్షణ అనేది యూదులకు మాత్రమే కాదు, యూదులకు, సమరీయులకు, అన్యులకు అందరికీ ఇవ్వబడినది దేవుని రక్షణ. సో వారు ఆథెంటికేట్ చేస్తున్నారు. అన్య భాషలో మాట్లాడినప్పుడు కొర్నేలియస్ కుటుంబం వాళ్ళు అన్య భాషలో మాట్లాడినప్పుడు వీళ్ళు విన్నారు. వీళ్ళు విని వాళ్ళు ఏం మాట్లాడినారో కూడా వీళ్ళకి అర్థమైంది. ఏం మాట్లాడినారు వాళ్ళు అన్య భాషల్లో? 46వ వచనం, దేవుని గణపరుస్తున్నారు వాళ్ళు అన్య భాషలు, వాళ్ళ భాషలతో. వాళ్ళు వేరే జాతి, వాళ్ళు వేరే భాష వాళ్ళైనా కూడా వీళ్ళ భాషలతో మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఏ భాషలో మాట్లాడినా గానీ వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు ఏ భాషలో మాట్లాడినా వాళ్ళ భాషలో అర్థమవుతుంటది. అంటే ఆథెంటికేషన్ జరిగింది వాళ్ళల్లో, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడిని బాప్తిసం పొందినారని వీళ్ళ ద్వారా వీళ్ళు యూదులు కూడా విట్నెస్ చేస్తున్నారు. వాళ్ళు బాప్తిసం పరిశుద్ధాత్మ దేవుని చేత, అంటే వీళ్ళు కూడా సంఘంలో చేర్చబడినారు. క్రీస్తు సంఘంలోనికి అన్యులు కూడా చేర్చబడినారు. అందుకనే అంటాడు కదా, కెన్ ఎనీవన్ ఫర్బిడ్ వాటర్ దట్ దీస్ షుడ్ నాట్ బి బ్యాప్టైజ్డ్. సో అది అది ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే డైరెక్ట్ గా వీళ్ళ మధ్యలో దిగుతాడు. యూదులు ఎవరైతే వాళ్ళు ప్రీచర్స్ ఉన్నారో, పేతురుతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళే ఆథెంటికేట్ చేస్తున్నారు. సో అందుకనే అపోస్తల కార్యంలో 11వ అధ్యాయము 15 నుంచి 18లో చూస్తే, 11వ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయంలో వెళ్ళి వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ యూదుల జెరూసలేంకి వెళ్ళి విట్నెస్ చెప్తారు వీళ్ళందరూ. అప్పుడు పేతురు నిలబడి వాళ్ళకి చెప్తాడు. ఒకసారి ఎవరైనా 11వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగాను. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చే, శుద్ధాత్మలో బాప్తిసం పొందుదరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా, దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. వారు ఆ మాట విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. అప్పుడు వరకు యూదుల వరకే అనుకున్నారు. ఇది ఒక రహస్యం ఎక్కడుంది, లాస్ట్ టైం నేను చెప్పలేకపోయాను. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే క్లియర్ గా ఉంటది. ద సీక్రెట్స్ వర్ రివీల్డ్. ఒకసారి ఎవరైనా క్విక్ గా చూద్దాం, ఇది ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ కూడా సంబంధించి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 3:16. ఫస్ట్ తిమోతి 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. మర్మము ఆయన సశరీరుగా ప్రత్యక్షుడాయను. చదవండి. ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడను, రక్షకుడని జనములలో ప్రకటింపబడను, లోకమందు నమ్మబడను, ఆరోహణుడై తేజోమయుడాయను. అన్యుల మధ్య కూడా వచ్చింది నన్ను ఉంటాలే. సరే, నేనేమన్నా మిస్టేక్.
16 without controversy great is the mystery of godliness. God was manifested in the flesh, justified in the spirit, seen by angels, preached among the Gentiles. ఉందండి అన్యుల మధ్య కూడా ప్రీచ్ అవుతాడని. బిలీవ్డ్ ఆన్ ఇన్ ద వరల్డ్, రిసీవ్డ్ అప్ ఇన్ ద గ్లోరీ. ఇది దేవుని మిస్టరీ రివీల్ అయింది అప్పుడు. ఒకటి, దేవుడు మేనిఫెస్ట్ అవుతాడు ఎక్కడ? ఫ్లెష్ ద్వారా, అంటే మనుష్య రూపంలో వస్తాడు. జస్టిఫైడ్ ఇన్ ద స్పిరిట్, మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. మనమందరము నేను నిజంగా పరిశుద్ధత పొందాను అని జస్టిఫై చేసేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. We will be justified in the spirit, seen by angels, preached among the Gentiles. అన్యుల ఎదుట కూడా ప్రీచ్ అవ్వబడుతుంది క్రీస్తుని గురించి, విశ్వాసత గురించి అన్యుల ఎదుట కూడా. అప్పుడు వరకు రహస్యాలుగా ఉన్నాయి అవన్నీ రివీల్ అవుతున్నాయి ఇప్పుడు న్యూ టెస్టిమెంట్. రహస్యాలన్నీ రివీల్ అవుతున్నాయి. సో ఇక్కడ అన్యుల ఎదుట డోర్ ఓపెన్ అయింది. కీస్ పేతురు వచ్చి ఓపెన్ చేసినాడు. 13వ అధ్యాయంలో వెళ్తే అక్కడ మీరు ఒక్కసారి ఫస్ట్ వచనం, 13వ అధ్యాయము 1వ వచనం, అపోస్తల కార్యములు 13 1వ వచనం. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నిగేరా ననబడిన సుమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, సౌలను, ప్రవక్తలను, బోధకులను ఉండిరి. నెక్స్ట్ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారి నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అక్కడ ప్రత్యేకపడి వాళ్ళు అన్యుల ఎదుకు పోతారు. ఇంకా అక్కడి నుంచి మీరు ఆ నుంచి చదువుకుంటే కదా సైప్రస్కి వెళ్తారు. అక్కడి నుంచి ఇంకా అక్కడి నుంచి పౌలు యొక్క పరిచర్య స్టార్ట్. అన్యుల ఎదుకు వెళ్ళిపోతాడు ఆయన. కానీ కీ మాత్రం పేతురు దగ్గర ఉంటుంది. పేతురు ఓపెన్ చేయాలి ఫస్ట్ కీ. అది 10వ అధ్యాయంలో ఓపెన్ చేస్తాడు. అర్థమైంది కదండి? ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయో? అన్న అంటే క్వశ్చన్ కాదన్నా, ఇది అండర్స్టాండింగ్ కాలేదు నాకు. అంటే బాప్టిజం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చదువుతా ఉంటే ఒకటి యాక్ట్స్ 19:5-7 వర్సెస్ కొంచెం అంటే ట్విస్టింగ్ గా ఉన్నాయన్న, అర్థం కాలేదు. మీరు ఏమన్నా రిఫర్ చేసి నెక్స్ట్ టైం ఏమన్నా చెప్పగలరా? ఇప్పుడు చదువుతాం. నెక్స్ట్ ఈ మూడు జరిగినాయి కదా, యాక్ట్స్ 19 నెక్స్ట్ వెళ్దాము ఒకసారి. ఈ మూడు అధ్యాయాల్లో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ పౌలు పేతురు దగ్గర కీస్ ఉన్నాయి, పేతురు ఓపెన్ చేయాలి. ఏందమ్మా? సమరీలు ఓపెన్ అయింది కదా. పేతురు యోహాను ఇద్దరు పోయి వారిపైన చేతులుంచి ప్రార్థించగా పరిశుద్ధాత్మ దిగింది కదా వదిన. అప్పుడు ఓపెన్ అయింది. సమరయల యుద్ధకు పేతురు యోహాను ఇద్దరు వెళ్తారు. వెళ్ళినప్పుడు పేతురు చేతులుంచి ప్రార్థిస్తారు. అది 8వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 2వ అధ్యాయంలో యూదులకు, 8వ అధ్యాయంలో సమరయులకు, 10వ అధ్యాయంలో అన్యులకు 3 చోట్ల డోర్ ఓపెన్ అయింది. సో నౌ సంఘం అంతా ఇంకా ఎంటర్ అవ్వచ్చు. ఎవరైతే పరిశుద్ధులు, ప్రత్యేకింపబడిన వాళ్ళు ఉన్నారో, క్రీస్తులో నిజమైన రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారో వారందరూ సంఘంలోకి. సో మొత్తం లోకానికి డోర్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు. సో సంఘంలో ఎవరైనా చేర్చబడతారు. అందుకనే ఒకసారి ఐ థింక్ గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అనుకుంటా, నేను కూడా తీస్తున్నాను, 3:28 అను 3:28. ఒకసారి ఎవరైనా గలతీలకు రాసిన పత్రిక 3:28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరందరూ ఒక్కటి. ఇంకా దెర్ ఈస్ నో సెగ్రిగేషన్.
యూదుడని గ్రీసు దేశస్థుడు అని లేదు, స్లేవ్ అని ఫ్రీ అని లేదు, పురుషుడు స్త్రీ అందరూ కూడా ఏకము. దేవుని దృష్టిలో అందరూ ఏకమే. ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కూడా లేదు, అందరూ ఏకమే క్రీస్తు దృష్టిలో. కానీ పురుషునికి ఒక రోలు, స్త్రీకి ఒక రోలు ఇచ్చినాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఉంటది. అది మన టాపిక్ కాదు, తర్వాత టాపిక్ అది. వాళ్ళకి సపరేట్ రోల్స్. కానీ దేవుని దృష్టిలో వాళ్ళందరూ ఏకమే, ఒకటే. పురుషుడైనను, స్త్రీ అయినను, యూదుడైనను, గ్రీక్ అయినను, స్లేవ్ అయినను, ఫ్రీ అయినను, అందరూ దేవుని దృష్టిలో ఒకటే. అందరికీ రక్షణ భాగ్యం ఉన్నది. వీళ్ళకి మాత్రమే ఉండాలి, వీళ్ళకి మాత్రం ఉండకూడదు, అలాంటిది ఏది రెస్ట్రిక్షన్ లేదు. నౌ ద డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. ఆ డోర్ అందరికీ ఓపెన్ అయిపోయింది. ఎవరైనా డోర్ త్రూ ఎంటర్ అవ్వచ్చు, ఎవరైతే దేవుడు పిలిచాడో. అందుకనే లాస్ట్ టైం మరి విన్నర్ లేదు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 29-30 చదువుతాయి కదా, ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళు పిలువబడ్డారు, పిలువబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జస్టిఫై, నీతిని పొందినారు, నీతిని పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రీకన్సైల్ అయ్యారు, రీకన్సైల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో గ్లోరిఫై అయ్యారు. సారీ, నాకు తెలుగు వర్డ్స్ రావండి, ఇంగ్లీష్ లో తక్కువ అని చెప్పేస్తున్నా. అవన్నీ వాళ్ళందరికీ డోర్ ఓపెన్ అయిపోయింది. ఎవరికి నో ఎక్సెప్షన్స్. ఎవరైతే పిలువబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే క్రీస్తు రక్షణ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ ఒక్క శరీరం అయి ఉన్నారు. ఆ శరీరం ఏంటి? క్రీస్తు శరీరం. క్రీస్తు శరీరం ఏంటి? ఎక్లీషియా, సంఘం. సంఘంలో చేర్చబడిన వారై ఉన్నారు. దెర్ ఈస్ నో బిగ్ అండ్ స్మాల్, అందరం ఒక్కటే క్రీస్తులో. అది ప్రైమరీ ఫోకస్. అక్కడ 10వ అధ్యాయం వరకు అక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది. నా ఇంకొక చోట డిలే అయిందండి. ఈసారి మీరే చదివి చెప్పండి నాకు ఒకసారి. అపోస్తల కార్యములు, లెట్స్ గో దేర్. అపోస్తల కార్యములు చెప్పండి. బ్రదర్ ఒక డౌట్ బ్రదర్, చెప్పండి. ఇక్కడ పేతురు మరి పేతురు ద్వారా సమరయులు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు. ఆ తర్వాత పేతురు వచ్చేసి వారి మీద చేయించగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినారు. అయితే ఇక్కడ సీమోను కూడా పరిశుద్ధాత్మను పొందినాడా లేదా? ఇక్కడ సీమోను ఏమంటున్నాడు? ఇదిగో మీరు చేతులు ఉంచడం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఆ అధికారం నాకు ఇయ్యుడని అడిగినాడు. అందుకు పేతురు ఏమంటున్నాడు? నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకొందు అని తలంచుకొని నందున నీవెన్ని నీతో కూడా నశించును గాక అన్నాడు. అంటే ఈ సీమోను నిజంగా పరిశుద్ధాత్మను పొందినాడా లేదా అనే నా డౌట్ బ్రదర్. మంచి క్వశ్చన్ అండి. మీరు మీ చిన్న క్వశ్చన్ లో పెద్ద టాపిక్ ఓపెన్ చేశారు మీరు. మేము క్యాన్ ఆఫ్ వామ్స్ అంటాం, యూ ఓపెన్ ద క్యాన్ ఆఫ్ వామ్స్ అంటాము. చాలా పెద్ద టాపిక్ అండి. జస్ట్ హై లెవెల్లో చెప్తాను నేను. మేము యూజువలీ ఈ ఎగ్జాంపుల్ సీమోను, గారెడు వాడైన సీమోను, నేను ఎగ్జాంపుల్ ఎక్కడ తీసుకుంటా అంటే మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం దాన్ని ఇక్కడ రెఫరెన్స్ ఇస్తాను. అక్కడ అపోస్టేట్స్ గురించి ఉంటుందండి. అపోస్టేట్ అంటే ఎవరు అంటే, ఆ వర్డ్కి అర్థం ఏంటిది అంటే, నేను నమ్మినాను, నేను రక్షణ పొందినాను అనుకుంటాడు కానీ నిజమైన రక్షణ పొందడు. ఏదైనా చిన్న సమస్య కానీ ఏదైనా వస్తే పడిపోతారు, రక్షణలో నుంచి పడిపోతారు. సో వాళ్ళు నిజమైన రక్షణ పొందిన వాళ్ళు కాదు. ఆ ఉద్వేగంతో, ఆ ఎగ్జైట్మెంట్ లో వచ్చినాము. అందుకనే అక్కడ ఏమన్నా ఉంటదంటే ద టేస్టెడ్ ద హోలీ స్పిరిట్ అని ఉంటది మొదటి యోహాను 2వ అధ్యాయం. వాళ్ళు రుచి చూసినారంట, పరిశుద్ధాత్మ దేవుని రుచి చూసినారంట, కానీ పరిశుద్ధాత్మ దేవునిలో నింపబడలేదు వాళ్ళు. వారిని అపోస్టేట్స్ అంటాము. యూజువల్లీ గారెడి వాడైన సీమోన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం అన్నమాట, ఎక్స్ప్లెయిన్ అపోస్టేట్ అంటే ఎవరు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ మొదటిగా ఫిలిప్ ద్వారా వాళ్ళందరూ రక్షణ పొందుతారు, బాప్తీసం కూడా పొందుతారు క్రీస్తు నామంలో ఫిలిప్ ద్వారా. కానీ పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తీసం పొందరు. పేతురు రావాల్సిందే పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తీసం పొందడానికి. యోహాను, పేతురు వస్తారు, ఫిలిప్ ద్వారా వాళ్ళు రక్షణ పొందుతారు. కానీ పరిశుద్ధాత్మ దేవునిలో బాప్తీసం పొందాలి అంటే యోహాను, పేతురు వస్తారు, వాళ్ళు చేతులు ఉంచుతారు,
అప్పుడే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వాళ్ళు పొందుతారు. కానీ గారడు అనే సిమోన్ ఆయనకు అండర్స్టాండింగ్ లేదు, ఏదో ఎగ్జైట్మెంట్ లో వచ్చేసాడు, అద్భుతాలు జరుగుతున్నాయి. దానిపైన కూడా చూస్తాం, ఫిలిప్ అద్భుతాలు చేస్తాడు అక్కడికి వెళ్ళి, సూపర్ న్యాచురల్ థింగ్స్ అంతా చేస్తారు, అందరూ విని విభ్రాంతి పొందుతారు. దట్ విల్ బి ఏ ఫ్యాక్షన్. అప్పట్లో వీళ్ళందరికి అద్భుతాలు చేస్తున్న దానికి మెయిన్ ముఖ్య కారణం దేవుడు వాళ్ళకి ఇచ్చిన వరం. ఎందుకంటే వాళ్ళందరూ గుమిగూడేవాళ్ళు ఏదో జరుగుతుందని. అప్పుడు వీళ్ళు సువార్తను ప్రకటించేటోళ్ళు. పేతుర్ని కూడా చూస్తాం, అక్కడ అద్భుతం జరుగుతుంది 2వ అధ్యాయంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. అద్భుతం జరగగానే అందరూ వచ్చి గుమ్ముగూడతారు, 3000 మంది. ఏం జరుగుతుందని. అప్పుడు పేతురు నిలబడి వాళ్ళకి సువార్త చెప్తారు. అప్పుడు సువార్త చెప్పినప్పుడు వాళ్ళు హృదయంలో కట్ చేయబడి వాళ్ళు సంఘంలో చేర్చబడతారు. ఫిలిప్ కూడా అద్భుతాలు చేస్తున్నాడు సమరయ ప్రాంతంలో వెళ్ళి. ఈ గారడివాడు, అప్పటి వరకు గారడివాడికి అట్రాక్షన్ ఉండేది అందరూ. ఫిలిప్ వచ్చి అద్భుతాలు చేసేసరికి ఫిలిప్తో పాటు కూడా తిరుగుతుంటాడని వాక్యంలోనే ఉంటది. మీరు చదివితే కన్నా గారడివాడు ఫిలిప్తో పాటు తిరుగుతుంటాడు. విని అరే ఇదేదో బలం ఉంది అని ఆయనతో పాటు, కానీ నిజమైన రక్షణ జ్ఞానం లేదు ఆయన. అప్పుడు వీళ్ళను పేతురు యోహాను వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ దిగుట ఆయన ఫిజికల్ గా చూస్తాడు. చూసినప్పుడు నాకు కూడా ఈ వరం కావాలి అంటే ఆయన ఇమ్మెచ్యూరిటీ కనపడుతుంది అక్కడ. అప్పుడు వరకు అద్భుతాలను చూసినాడు, దేవుని నామంలో బాప్తిసం కూడా పొందుతాడు ఆయన వాళ్ళతో పాటు. కానీ నమ్మి బాప్తిసం పొందాడు, బాప్తిసం కూడా పొందుతాడు. కానీ ఆయనకు అండర్స్టాండింగ్ లేదు, రక్షణ అనుభవం లేదు ఆయన. నేను వెలపెట్టి నేను పరిశుద్ధాత్మ దేవుని కొనగలుగుతాను అనుకుంటాడు. మళ్ళా పౌల్కి ఎందుకు డిలే అయిందన్న? పౌల్కి కూడా డిలే అవుతుంది కదా. 19 అదే చూస్తాం, నెక్స్ట్ అదే టాపిక్. ఓకే ఓకే. బిఫోర్ వి గో టు 19 టైం అయిపోయిందా? నెక్స్ట్ వీక్ చూద్దామా? చూసేస్తే టాపిక్ అయిపోతుంది. అంటే మీరు ఉండగలుగుతాను ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే అన్నా ఓకే అన్న, ఉంటాం. ఓకే, సారీ అండి, నేను మీ ఆన్సర్ చేశానా లేదా మీ క్వశ్చన్ కి? శ్యామ్ గారు ఆన్సర్ చేశానా అండి మీ క్వశ్చన్ కి? చేశాను. అదే ఇప్పుడు ఫిలిప్పు ద్వారా నమ్మినాడు, బాప్తిసం తీసుకున్నాడు, ఫిలిప్ను ఎడబాయకుండా ఉన్నాడు. మరి ఆ సూచక్రియలు అద్భుతాలు చూసిన తర్వాత ఈయన కూడా నేను మీ వలె ఉండాలా, మీరు ఎట్లా ప్రార్థన చేస్తే బాప్తిసం పొందినారు, పరిశుద్ధాత్మను పొందినారో నేను చేస్తే కూడా పరిశుద్ధాత్మ అనేకులు పొందాలా అన్న ఆలోచన ఈయనకి ఎందుకు వచ్చింది అనేది నా రాంగ్ ఇంటెన్షన్ అండి. ఆయనకు అవగాహన లేదు. ఒకటి ఏదో సూచక్రియలు చూసుకొని వచ్చాడు, సో నిజమైన రక్షణ పొందలేదు. అదే అపోస్టేట్స్ అని ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 1 యోహాను 2వ అధ్యాయంలో అపోస్టేట్స్ గురించి ఉంటుంది. వాళ్ళు మా నుంచి విడిపోయినారు, వాళ్ళు పరిశుద్ధాత్మను టేస్ట్ చేస్తున్నారు, విడిపోయినారు, మా వారు కాదు అంటాడు అక్కడ 1 యోహాను 2వ అధ్యాయం. సో నిజమైన రక్షణ అనుభవం పొందలేదు. రక్షణ అనుభవం పొందకుండా ఏదో అద్భుతాలు జరుగుతున్నాయి, నాకు కూడా వరం వస్తే నేను కూడా అద్భుతాలు చేస్తాను, నేను కూడా ఫేమ్ వస్తుంది నాకే అనుకున్నాడు. అప్పుడు గద్దిస్తాడు పేతురు. అది ఓకే. మరి ఇతనికి పరలోకం ఉందంటారా గారడి సిమోనుకు? నమ్మి బాప్తిసం మరి తర్వాత పొందినాడా నాకు తెలియదండి, మనకు తెలియదు కాబట్టి ఇంకా మనం డిస్కస్ చేయలేం. కానీ పేతురు అయితే గద్దిస్తాడు, నువ్వు నీ ఆలోచన తప్పు, నీ ఎందుకంటే ఆయన డబ్బుల ద్వారా కొని నేను కూడా ఇంకా డబ్బులు సంపాదించుకుందామని ఆలోచిస్తున్నాడు. అవన్నీ చూపించి, అవన్నీ అద్భుతాలు అందరూ ఎదుట చూపించి ఆయన స్వార్థం కొరకు చూసుకున్నాడు. మరి పేతురు గద్దించిన తర్వాత మరి నా కొరకు కూడా ప్రార్థన చేయని రిక్వెస్ట్ చేస్తాడు పేతురు. మరి ఆయన మళ్ళీ రక్షణలోకి వచ్చినాడా, రక్షణ అనుభవం పొందినాడా మనకైతే రాయబడలేదు అక్కడ. మరి ఇంక మనకు తెలీదు, మరి ఇంక అది దేవునికే తెలుసు. మేబీ మనం అందరం చనిపోయి పరలోకం వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాం మనం ఏమైందని. అంతవరకే రాయబడింది కాబట్టి అంతవరకే మనకు తెలుసుకోగలుగుతాం. ఇంక నేను ఏది చెప్పినా కూడా నా అజంప్షన్, అది వాక్యంలో లేదు కాబట్టి నా డాక్ట్రిన్ అయిపోతుంది, వాక్యంలో డాక్ట్రిన్ కాదు కాబట్టి. సో అది నిజంగా రక్షణ పొందడంటే మనకు తెలియదండి. ఇంకా అది మనం పరలోకంలో వెళ్ళి దేవుణ్ణి అడగాల్సిందండి. మనము మన ఆత్మ రక్షణార్థము ఇంకొకరు ప్రార్థన
చేయగలరు, కానీ ముందు మనం చేయాలి. మనము దేవునితో మొట్టమొదట సమాధాన పడాలి. మనము సమాధాన పడకుండా ఎవరికో డబ్బులు ఇచ్చి నా కొరకు మీరు ప్రార్థించండి అనడం కాదు. ఇక్కడ అతను అదే అడుగుతున్నాడు, మీరు నా కోసము అది చేసి పెట్టండి అని. అంటే కానీ మనము మన ఆత్మలో దేవునితో సమాధానం పడేయాల్సిన పద్ధతి అది కాదు. కాబట్టి ఆ విషయమే చెప్తున్నాడు ఇక్కడ. భయపడ్డాడు. అదే అనమాట. అంటే హిస్ హార్ట్ వాస్ నాట్ రైట్ విత్ గాడ్. కాబట్టి ఆ విషయం అక్కడ తెలుపబడుతుంది. అందుకే అతడు డబ్బులు అక్కడ ఉంచి ఇది కూడా మీరు నా కోసం చేసి పెట్టండి అని అడిగినప్పుడు ఆ మాటలోనే మనకు అర్థమైపోతుంది. కాబట్టి రక్షణ, మన సొంత రక్షణ అనే దానికి విరిగినరిగిన హృదయంతో మనం మోకరించి, మనము దేవునితో క్రీస్తు ద్వారా మనము సమాధాన పడాలి. మనము పాపక్షమాపణ కోరుకోవాలి, ఎవరో మన తరపున కోరుకోవడం కాదు అని నేను అర్థం చేసుకున్నాను ఆ రకంగా. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్ అన్నది. ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. అది హృదయ పరివర్తన జరగాలి. అందుకనే బాప్తిజంలో కూడా చూసుకున్నాం కదా, దట్ వీ హ్యావ్ టు డై. క్రీస్తు ఎలాగ చనిపోయాడో మనం కూడా చనిపోయిన వారమై ఉండాలి. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, క్రీస్తుతో పాటు మనం కూడా పునరుద్ధానం పొందిన వారమై ఉండాలి. 19 మీరే చదవండి. 19లో ఎలా అర్థం చేసుకోవచ్చు? 19లో పేతురు లేడు. అపోస్తల కార్యంలో 19లో పేతురు లేడు. 1 నుంచి 6 వచనాలు. 1 వచనం నుంచి 6 వచనాలు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిసమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు వాని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. ఇప్పుడు మీరే చెప్పండి. మరి ఇప్పుడు ఇక్కడైతే పేతురు లేడు కదా. ఇక్కడి వారు యోహాను బాప్తిస్మాన్ని పొందిన వారు. యోహాను బాప్తిస్మము క్రీస్తు యొక్క రక్షణ కార్యం జరగక ముందు క్రీస్తు కొరకు ఎదురు చూచే బాప్తిస్మము. మారు మనసు పొంది క్రీస్తు కోసము ఎదురు చూచే. కాబట్టి వీరు క్రీస్తు ద్వారా బాప్తిస్మాన్ని ఇంకా పొందలేదు. అంటే క్రీస్తు యొక్క రక్షణ కార్యమును గురించి కూడా వారు వినలేదు. మేబీ ఆ తర్వాత క్రీస్తు ఆరోహణం అయితూ పరిశుద్ధాత్మ వస్తాడు అన్న ఆ సంగతులు ఏవి వారు విని ఉండలేదు. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా వారికి, అంటే పూర్తిగా క్రీస్తు రక్షణ సువార్తను వారికి బోధించి వారికి క్రీస్తు ద్వారా బాప్తిస్మము అప్పుడు ఇవ్వబడింది. అంటే వారికి అప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ ప్రోక్షణ జరిగింది అనేది. ఎందుకంటే వారు, అంటే యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఏమంటే క్రీస్తు కొరకు మనల్ని మనము మారు మనసు పొంది మనము ఎదురు చూడడం అన్నమాట. కానీ వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ క్రీస్తు వచ్చి ఆయన రక్షణ కార్యం జరిగిపోయిందన్న సంగతి వాళ్ళకు తెలుపబడి పరిశుద్ధాత్మ దేవుడు కూడా అనుగ్రహింపబడ్డాడన్న సువార్త వారికి చెప్పబడి ఆ విషయం విన్న తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం వారికి జరిగింది. ఎందుకంటే పూర్తి స్టోరీ తెలిస్తేనే ఆ పరివర్తన అనేది పూర్తిగా జరుగుతుంది, సంపూర్ణంగా. అందుకు వాళ్ళకు సగం స్టోరీనే తెలిసినట్టు మనం ఇక్కడ చదువుతాం. యోహాను బాప్తిసం వరకే వాళ్ళకి తెలుసు. శ్యామ్ గారు మీరు ఏదో చెప్పబోతున్నారండి. అంటే పేతురు ఓపెన్ చేసినాడు. మేడం చెప్పింది కరెక్టే. మీరు అదే వీళ్ళు ఎవరండి అసలు? ఈ అపోస్తల కార్యంలో 19లో ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళు యూదులా, సమరయులా, అన్యులా?
శిష్యులు పురుషులు అన్న శిష్యులు యోహాను శిష్యులు అని అర్థమైపోయింది. బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులు వీళ్ళందరూ. బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిసం, బట్ ఎవరు వీళ్ళు? యూదుల, అన్యుల, సమరయులు? యూదులు. యూదులు. ఎందుకంటే యూదులలోనే కదా పరిచర్య చేసింది ఆయన. ఆయన మార్గం సరళం చేస్తున్నది యోహాను. సో వీళ్ళు ఏం చేస్తున్నారంట, బాప్తిజం మంది వెళ్ళిపోయినారు అక్కడి నుంచి. ఎక్కడికి? ఎఫ్ఎస్సి ప్రాంతానికి వెళ్ళిపోయినారు వీళ్ళు. అంతే కదా, అదే చూస్తాం. జస్ట్ ఈస్ గివింగ్ బ్యాక్గ్రౌండ్. మొదటి వచనంలో బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాడు. సో ఎఫ్ఎస్సి ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఎఫ్ఎస్సి ఇంకా కొరంతి సంఘము ఆ ప్రాంతాలలో వెళ్ళిపోయినారు అని కూడా చూస్తున్నాం. కొరంతి కూడా వెళ్తాడు కదా పౌలు. సో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాడు. ప్రియదర్శన చెప్పినట్లుగానే వీళ్ళు బాప్తిజం వచ్చి అందుకనే మనం ప్రామినెన్స్ కూడా చూసాం డిఫరెంట్ బాప్టిజమ్స్ గురించి. ఒకటి ప్రాసలైట్ బాప్టిజం చూసుకున్నాము, జాన్ ద బాప్టిస్ట్ బాప్టిజం చూసుకున్నాము, బిలీవర్స్ బాప్టిజం చూసుకున్నాం. బాప్తిజం వచ్చి యోహాను యొక్క బాప్తిజానికి ప్రాముఖ్యత ఏంటిదంటే ఇట్స్ బాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్. నేను పాపిని అని చూసుకున్నంత వరకే బాప్టిజం ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్ యొక్క బాప్టిజం యొక్క ఇంపార్టెంట్. ఆ రిపెంటెన్స్ వరకే జరిగింది. కానీ నిజమైన రక్షణ పొందాలి అంటే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు జరగాల. నా హృదయంలో నేను నమ్మాలా, నా నోటితో ఒప్పుకోవాలా, అప్పుడే రక్షణ. దెన్ ఓన్లీ యూ విల్ బి సేఫ్ అని ఉంటది అక్కడ. తీస్తున్నారు, ఎవరైనా చదువుతారా? రోమా 10:9. మీరు అందరికి తెలిసినదే, మనందరికి తెలిసినదే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. బాప్టిజంలో అదే చేస్తాం కదా, నోటితో ఒప్పుకుంటాం. క్రీస్తు నిజమైన దేవుడు అని అందరి ఎదుట, సంఘం ఎదుట ఒప్పుకుంటాం. సో అది జరగాల. వీళ్ళల్లో జరగలేదు, నిజమైన రక్షణ పొందలేదు. వాళ్ళు ఓన్లీ పాప క్షమాపణ గురించే విన్నారు తప్ప క్రీస్తు ద్వారా రక్షణ అని వినలేదు. అక్కడ పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళకి, మీరు బాప్తిజం వరకు విన్నారు, కానీ బాప్తిజం ఇచ్చి యోహాను క్రీస్తునే సూచిస్తున్నాడు, అక్కడ క్రీస్తు గురించి చెప్తున్నాడని గాస్పల్ ఇస్తాడు అక్కడ. అని వీళ్ళకి ఆల్రెడీ పేతురు డోర్ ఓపెన్ చేసేసాడు. యూదులందరికీ డోర్ ఓపెన్ అయిపోయింది. సో ఆల్రెడీ డోర్ ఓపెన్ అయింది. వీళ్ళందరూ కూడా ఆ రక్షణలోకి ఎంటర్ అయినారు. వీళ్ళందరూ ఎవరైతే యోహాను ద్వారా బాప్తిసం ఇచ్చినారో. నేను ఒక క్వశ్చన్ ఉన్నదండి నాకు, మరి మీ అందరికి కూడా సిమిలర్ క్వశ్చన్ ఉందా? మరి దేవుడు పౌలును ఎందుకు ఉపయోగించుకున్నాడు, ఇక్కడ పేతురుని ఉపయోగించుకోవచ్చు కదా అన్న క్వశ్చన్ నాకు ఉన్నది. ఐ నో ఇట్స్ ఏ ఫూలిష్ క్వశ్చన్, కానీ నేను దాని గురించి చాలా వెతకడం చూస్తే నేను ఎందుకు పౌలే ఉన్నాడు పేతురు అని నాకు ఒక్క హింట్ అయితే దొరికిందండి. నాకు వేరే హింట్లు దొరకలేదు. ఇది ఒక్కటి మేబీ క్లోజ్ రిలేషన్, కానీ ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ ద రైట్ వన్. మరి దేవునికే తెలుస్తుంది, దేవునికి. పేతురు రక్షణ పొందుతున్న టైంలో పేతురుని ఎవరు తీసుకొస్తారండి క్రీస్తు దగ్గరికి? గుర్తుంది ఎవరికైనా? పేతుర్ని ఆంద్రేయ తీసుకొస్తాడు, తమ్ముడు. యోహాను రాసిన పత్రికలో ఉంటది. ఐ థింక్ జాన్ 1:41. జాన్ చాప్టర్ 1లో 40 నుంచి ఎవరైనా 40-41 చదువు బాబులు అన్న. ఇంగ్లీష్ లో ఉందన్న. వి హావ్ ఫౌండ్ ద మెస్సయ్య, హి బ్రాట్ us Simon to meet Jesus. సో అక్కడ నేను చదువుతున్నాను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము యెషయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. అక్కడ చూస్తాం ఆంద్రేయ ఎవరంటే బాప్తిసం వచ్చి యోహాను శిష్యుడు.
అక్కడ శిష్యుడై ఉంటుంది ఆల్రెడీ బాప్తిజం. సో యోహాను ఆ ప్రాంతంలో అంతా దర్శిస్తూ అక్కడ అందరికి బాప్తిజం ఇస్తున్నాడు యోహాను, బాప్తిజం ఇచ్చి యోహాను. సో మెనీ బిలీవ్ దట్ మేబీ పేతురు కూడా యోహాను ద్వారా బాప్తిజం పొందినాడు, యోహాను శిష్యుడై ఉంటాడు అని అనుకుంటారు చాలా మంది హిస్టోరియన్స్ కూడా అనుకుంటారు. సో అందుకని పౌలుని ప్రత్యేకించి అక్కడికి వాళ్ళ మధ్యకు పంపించి పరిచర్య చేయించాడేమో దేవుడు. ఎందుకంటే పేతురు కూడా యోహాను శిష్యుడే కదా, మరి వీళ్ళతో మా గుంపులో అయిపోతాడు అన్నట్లు సపరేట్ చేయబడి పౌలు ఎలాగో అన్యుల ఎదుటకి వెళ్ళాలి కదా. కొరింథీ సంఘానికి, ఎఫెసీ సంఘానికి పౌలుని దేవుడు ఎన్నుకున్నాడు అన్యుల ఎద్దకు పరిచర్య చేయడానికి. పేతురుని ప్రత్యేకించి ఓన్లీ యాంటియోకు ఈ ప్రదేశాలు మాత్రమే పేతురుని ఇట్ నాట్ గో ఓన్లీ యూదుల మధ్యనే జరిగింది పరిచర్య. పౌలుని ప్రత్యేకించి దేవుడు పంపించినాడు కాబట్టి ఒకటి యోహాను యొక్క శిష్యుడు కాదు పౌలు, ఓన్లీ క్రీస్తు ప్రత్యేకించి ఎన్నుకున్నాడు. సో అందుకని వాళ్ళకి గాస్పల్ ఇవ్వడం కొరకు అని విన్నాను. మేబీ కరెక్టో కాదో నాకు తెలీదు, ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద డాట్స్, ఆ డిఫరెంట్ ఉన్న డాట్స్. అదొక క్వశ్చన్ అయితే ఉండింది నాకు, ఇది ఒక్కటి నియరెస్ట్ ఆన్సర్ నాకు దొరికిన ఆన్సర్. మీకు కూడా ఒకవేళ క్వశ్చన్ వస్తే ఇది ఆన్సర్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో చెప్తాను. అన్న పౌలుకు డిలే అయింది కాబట్టి డిలే అయిన వాళ్ళ దగ్గరికి పంపించవచ్చు అనుకోవచ్చా? వీళ్ళకి డిలే అవ్వలేదురా, ఎందుకంటే క్రీస్తు నమ్మలేదు వీళ్ళు ఎవరైతే ఇక్కడ 19వ అధ్యాయంలో వీళ్ళు ఓన్లీ బాప్తిసం ఇచ్చి యోహాను ఏది పాపక్షమాపణ మాత్రమే నమ్మినారు, పాపక్షమాపణలో మాత్రమే వాళ్ళు బాప్తిసం పొందినారు, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందినారు. క్రీస్తుని గురించి తెలియదు వీళ్ళకి, క్రీస్తుని గురించి నిజమైన రక్షణను పొందలేదు. కానీ ఎప్పుడైతే పౌలు వచ్చి వాళ్ళకి చెప్పినాడో, క్రీస్తుని గురించి వాళ్ళకి గాస్పల్ చెప్పినాడో, సువార్తను చెప్పినాడో, అప్పుడు వాళ్ళు విని బాప్తిసం కూడా పొందుతారు. వాళ్ళు 19వ అధ్యాయంలోనే మనం చూస్తాం అక్కడ వాళ్ళు క్రీస్తు నామంలో 4వ వచనం అనుకుంటాం, 5వ వచనం, ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు. వాళ్ళు నమ్మి బాప్తిసం పొందుతారు. అప్పుడు 6వ వచనంలో వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడతారు. మరి పౌలు ఎందుకు లేట్ అవుతుంది అన్న? అంటే యాక్ట్స్ 22:15-16 లో చెప్తాడనమాట, నౌ వై డు యూ డిలే, గెట్ అప్ అండ్ బి బాప్టైజ్డ్ అండ్ వాష్ అవే యువర్ సిన్స్ అని చెప్తాడు కదా. 9లో కూడా ఉంటది. అంటే ఆయన గుడ్డితనం అయిన తర్వాత 3 రోజులు టైం ఉంటది పౌలుకి కదా. నువ్వు అదే కదా క్వశ్చన్. అవునవును, ఎందుకు డిలే? నౌ హీస్ రెజ్లింగ్ విత్ గాడ్. మరి ఇమ్మీడియట్ గా ఆయన బాప్తిజం పొందుతాడు కానీ డిలే జరుగుతుంది. కానీ ఎందుకంటే ఆయన ఒకటి సాక్షిగా నిలబడతాడు. దమస్కు దమస్కులో ఉన్న వాళ్ళందరూ భయపడతారు పౌలు విషయమే. ఒకటి ఆయన సాక్షిగా నిలబడాలి, 2 దేవుని కార్యం ఆయన హృదయంలో జరుగుతుంటది. ఆ 3 దినాలు ఆయన ఉపవాసం ఉంటాడని కూడా ఉంటది. ఉపవాసం ఉండి మరి దేవుణ్ణి ప్రార్థిస్తుండొచ్చు, దేవుణ్ణి వేడుకుంటూ దేవుని కార్యం అయితే జరుగుతుంది. దట్ వి నో దట్. ఎప్పుడైతే అది సంపూర్ణమైందో బాప్తిసం ఇవ్వడానికి కూడా అననీయాని దేవుడు పంపిస్తాడు. దేవుడు ఆ 3 దినాల తర్వాత పౌలుని బాప్తిసం పొందడానికి అననీయ ద్వారా బాప్తిసం పొందాడు. ఆ 3 దినాలు చెప్పండి. నాకొక తలంపు వస్తుంది. ఈ యొక్క పౌలు విద్యల్లో గమానియేలు పాదముల దగ్గర పెరిగి బాగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు కాబట్టి, అంటే దేవుని గురించినటువంటి శాస్త్రం అంతా బాగా ఎరిగిన వాడు కాబట్టి మరి ఈయనను ఎన్నుకున్నాడేమో ఆ తలంపు నాకు వస్తుంది. సరైనది కాదో తెలియదు కానీ నాకు ఆ తలంపు వస్తుంది బ్రదర్. 19 అంటున్నారండి, 19వ అధ్యాయం. అంటే ఒకటి మీరు అన్నది కూడా కరెక్ట్ అండి. అంటే రక్షణ విషయంకి వస్తే ఇట్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఇంకా ఎవరి హ్యాండిల్ లేదు అక్కడ. నా రక్షణలో కూడా నా హ్యాండిల్ లేదు. దేవుడే కర్త క్రియ అయి ఉన్నాడు, ఆయననే ఆదియు అంతమై ఉన్నాడు రక్షణ విషయంలో. అది హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈజ్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అని కూడా చూసుకున్నాం కదా. రక్షణ విషయంలో దేవుని గిఫ్ట్ అయి ఉంటది ప్రతి ఒక్క విషయంలో, కానీ మనుషులను వాడుకున్నాడు.
ఇప్పుడు జాలర్లు వీళ్ళందరూ, పేతురు వీళ్ళందరూ వీళ్ళేమి విద్యావంతులు కాదు, జాలర్లు వీళ్ళందరూ. అందుకనే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, ఈ లోకపు జ్ఞానాన్ని ఆయన మూర్ఖత్వం చేయడం కొరకు ఈ లోకంలోని మూర్ఖులను ఆయన ఎన్నుకున్నాడు. సో అంటే డెఫినెట్లీ పౌలుకి దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తాడు. ఆయన తన తల్లి గర్భంలో ఉండగానే నేను ఆయనను ప్రత్యేకించుకున్నానని అననీయాస్కి చెప్తాడు. నా కొరకు శ్రమ పొందాలి, నా కొరకు వాడబడాలి అని నేను ఆయనను తన తల్లి గర్భంలో నుంచే నేను ప్రత్యేకపరచుకున్నాను పౌలును అని ఉంటది కదా. ఆల్రెడీ ప్రత్యేకపరచుకున్నాడు దేవుడు. ప్రత్యేకపరిచి దేవుని జ్ఞానంలో ఆయనని అభివృద్ధి పరుస్తున్నాడు. వచ్చింది ఆల్రెడీ ప్రిపేర్డ్ వెజల్, ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు దేవుడు ఆయనను జ్ఞానంలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ. ఎందుకంటే ఈ అన్ని దాంట్లో మీరు అంటున్నారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బ్రింగ్ అప్ మై అబ్జర్వేషన్స్. ఆర్గ్యుమెంట్లు ఎక్కడ పోయినా ఆర్గ్యుమెంట్లు జరుగుతాయి. ఆయన 16వ అధ్యాయం నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే కన్నా ఏథెన్స్కి పోతాడు, ఏథెన్స్ నుంచి ఫిలిప్పైకి వెళ్తాడు, ఫిలిప్పై నుంచి కొరింథీ, ఎఫెసై, అవన్నీ ప్రాంతాలు ఆయన ఎక్కడికి పోతున్నా ఆర్గ్యుమెంట్లు ఉంటాయి ప్రతి ఒక్క చోట. మేబీ ఆ దేవుడు ముందు నుంచి ఆయనని ప్రిపేర్ చేస్తున్నాడు. ఆయన ఈ ఆర్గ్యుమెంట్లు అన్నిటిని కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగే వేరియన్స్ కూడా ఆర్గ్యూ చేస్తాడు. అన్ని ఆర్గ్యుమెంట్స్ కనపడతాయి, ఈయన దగ్గర అన్నిటికీ ఆన్సర్లు ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఆ ఒకటి దేవుడు ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నాడు ఈయన గమలేలే వీళ్ళందరూ దగ్గర. ఇట్స్ 10:30. నీకు 5 నిమిషాలే ఎక్స్ట్రా టైం ఇచ్చింది, ½ గంట తీసుకున్నావు. సారీ. సో అంటే మీరు అన్న దాంట్లో పాయింట్ ఉందండి, దేవుడు ముందే ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన ముందు నుంచి. అది మనం ఈ దినాన నేర్చుకున్నది బాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ గురించే. మెయిన్ గా మూడు సందర్భాల దగ్గర డిలే అవ్వబడింది. ఎందుకు డిలే అయ్యింది? పేతురు ద్వారా ఎలాగూ దేవుడు వాడుకున్నాడు కీస్ ఓపెన్ చేయడానికి. కానీ ముఖ్యమైనది ఏంటిది అంటే సంఘంలో చేర్చబడుట, సంఘం కట్టబడుట చూస్తున్నాం మనం. సో మనమందరం కూడా మనకి టేక్ అవే ఏంటిది, మన ప్రాక్టికల్ అప్లికేషన్ ఏంటి అంటే, నాకు సంఘం అవసరం లేదు, నేను ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు. ఎవరైతే రక్షణ పొందినారో, క్రీస్తు ద్వారా బాప్తిసం, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినారో వారందరూ సంఘంలో చేర్చబడతారు. వారందరికీ ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇవ్వబడుతుంది. ఆ గిఫ్ట్ కూడా నా కొరకు ఉపయోగించుకోవడానికి కాదు, ఆ గిఫ్ట్ ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు ఇవ్వబడినది గిఫ్ట్. సో సంఘంలో చేర్చబడాలా, సంఘంలో ఉపయోగపడాలి. అది దేవుడు నిర్ధారించినది, మనుషుడు నిర్ధారించినది కాదు. ప్రతి ఒక్కరూ సంఘానికి అటాచ్ అయ్యండి. ఒకటి లోకల్ సంఘానికి అటాచ్ అయ్యి ఉండాలి. దేవుడి సంఘం, దేవుడు బిలీవర్స్ బాడీ కొరకు, అందరికీ కొరకు కూడా ఉపయోగపడాలి. మనం ఇప్పుడు జరుగుతున్నది కూడా మనమందరం ఒక చిన్న మంద అయినప్పటికీ దేవుని సార్వత్రిక సంఘంలో మనమందరం పాలుభాగస్తులు. కానీ దేవుడు ప్రత్యేకంగా లోకల్ సంఘాలను కూడా పౌలు ద్వారా కూడా మీరు అపోస్తల కార్యం అంతా చదువుకుంటూ వెళ్తే సంఘాలు అందరిని నిర్ణయించుకున్నాడు దేవుడు. వాళ్ళలో లోటుపాట్లను కూడా దేవుడు ఒక్కొక్కటి చూపిస్తాడు. మనం కూడా వాటిని కోరిలేట్ చేసుకోవచ్చు. ఆ సంఘాన్ని వాళ్ళని బలపరుస్తున్నాడు దేవుడు. సో ప్రతి ఒక్కరము సంఘానికి అటాచ్ అయి ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సంఘపు ఫెలోషిప్ కి మనం అటాచ్ అయి ఉండకపోతే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిసాన్ని దుఃఖరించినట్లు. సో అది మెయిన్ ప్రైమరీ ఫోకస్. ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాము బాప్టిజం, హోలీ స్పిరిట్ బాప్టిజం గురించి అంటే సంఘానికి మనం అటాచ్. సంఘము ప్రాముఖ్యత వెరీ ఇంపార్టెంట్. ఇంకా చూస్తాం ఇంకా ఎందుకు అంత ప్రాముఖ్యత అన్నది. ఆయన బిలీవర్స్ బాడీ. ఎఫ్ఎస్సీలలో ఒక మాట ఉంటుందండి, చూస్తాను అది కూడా నెక్స్ట్. ఈవెన్ ఏంజల్స్ కూడా ఏంటిది దేవుడు ఇంత ప్రత్యేకపరుచుకున్నాడు ఈ సంఘాన్ని, ఏంజల్స్ కూడా వచ్చి చూస్తుంటాయంట. అమేజింగ్ ఉంటుంది అది. మళ్ళీ చూద్దాం రోజు వర్స్ తీసుకుంటాం. సో బట్ సంఘాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు, సంఘం కొరకు వాద్యం ఆడుతున్నాడు, కుడి పార్శ్వంలో కూర్చుకున్న దేవుడు. మనమందరం కూడా సంఘం పార్టిసిపేషన్లో ఉండాలి. అది ప్రాముఖ్యం. యాజ్ వి బౌ డౌన్ ఒకసారి మనం ప్రార్థన చేస్తుండగా ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం.
ప్రభువా నీవు ఏదైతే నిర్ణయించినావో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బాప్తీసాన్ని మీరు నిర్ణయించి సంఘాన్ని చేర్చుతున్నారు, ఆ సంఘంలో నేను యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతున్నాను. ఆ సంఘపు కార్యక్రమాల్లో నేను అందరి ప్రయోజనం కొరకు ఉపయోగపడుతున్నాను ప్రభువా. అయా ఒకసారి నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. నేను ఎక్కడైతే లోటుపాట్లలో ఉన్నానో నన్ను గద్దించండి. సంఘం కొరకు, సంఘ రాజ్య వ్యాప్తి కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు, పరలోక రాజ్య వ్యాప్తి కొరకు మేము పాటుపడలాగా మమ్మల్ని ఉపయోగించుకోమని దేవుని అడుగుదాం. ఉపయోగించుకున్న వాడు ఆయనే, వరాలను ఇచ్చేవాడు కూడా ఆయనే. లెట్స్ బౌ డౌన్ అండ్ ప్రే. మహోన్నతుడా, పరిశుద్ధుడా ప్రభువా, గొప్ప దేవుడవు, ఆయా తండ్రి నాయన మీ వాక్యాన్ని మేము ధ్యానించి ఉండగా ఆయా మమ్మల్ని